సంవత్సరాల కృషి ఇప్పుడు ఒకేసారి ఇలా ఫలితం చూపించడం అన్నది చాలా ఒక అదృష్టంతో కూడిన విషయమే. సో చెప్పు 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 ఇంత తెలుగు అనేది సాహసమే. ఏదో ఒకటి స్పెషల్ క్వాలిటీ ఉండాలి కదా. నాకు ఉండే ఒక స్పెషల్ క్వాలిటీ తెలుగులో మాట్లాడడం. అది తక్కువ మంది ఉన్నారు కాబట్టి దాంట్లో మనం స్టాండ్ అవుట్ అవ్వచ్చు కాబట్టి నేను తీసేసుకుంటాను. కరెక్ట్. ఎస్. సో మా టీం గురించి అది ఆల్రెడీ అందరూ చెప్పారు కాబట్టి మా సినిమా గురించి బ్రీఫ్గా చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దానికన్నా ముందు నేను పిల్లలు క్లైమాక్స్ సీన్ చెప్పేకు. మొన్న ఇలాగే ఒక ఇంటర్వ్యూలో ఏంటంటే సినిమా గురించి చెప్పండి అంటే ఫస్ట్ సీన్, సెకండ్ సీన్, థర్డ్ సీన్ వరుసగా చెప్పేసి ఫస్ట్ 4 సీన్ చెప్పేసాని సీసీ లీక్స్, చార్లీ లీక్స్ అని చెప్పావు నువ్వు. సో ఈసారి ఓకే, ఫస్ట్ అయితే నేను గెస్ట్తో స్టార్ట్ చేస్తా. నా ఏంటి నా ఇష్టం అది ఏంటి మా ఆంధ్రాలో అంతే ఊరుగా. సో పిలవగానే నాకు ఒక మెమరబుల్ సినిమా, ఒక మెమరబుల్ రోల్, ఎప్పటికీ ఒక చరిత్రలో నిలిచిపోయే ఒక సినిమాలో నన్ను భాగంగా చేసినందుకు సందీప్, థ్యాంక్ యూ. నా ప్రతి సినిమాకి నీ యొక్క ఏదో ఒక విధంగా నీదో ప్రెజెన్స్ ఉంటుంది, అది నాకు చాలా స్పెషల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే. అండ్ మా సినిమాకి నువ్వు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా మాకు హెల్ప్ అయింది. నా కో యాక్టర్, నా ఫ్రెండ్, ఈరోజు మా గెస్ట్ విశ్వక్ సేన్, థ్యాంక్ యూ. యూనో నన్ను ఇలా సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. సో నేను నా లైఫ్లో, నా కెరియర్లో నేను ఏమైనా సంపాదించుకున్నాను అంటే కొంతమంది ఆడియన్స్ ప్రేమ, ఇలాంటి ఒక స్పెషల్ యూనో కోవర్కర్స్ టర్న్డ్ ఫ్రెండ్స్ టర్న్డ్ ఫ్యామిలీ. సో ఆ విధంగా నేను చాలా యూనో ఐ ఫీల్ అదృష్టం, సంతోషం అన్నీ. మా సినిమా గురించి వచ్చేస్తారు ఫస్ట్ లాస్ట్కి. సో ఏవం అనే సినిమా బేసిక్లీ నేను ఒక ఫీమేల్కి మంచి స్ట్రెంగ్త్ ఉన్న క్యారెక్టర్స్ చూసుకుంటున్నాను. ఒకసారి స్టోరీ అంతా మన చుట్టూ రివీల్ అయితే ఎలా ఉంటుంది అని ఒక ఫీలింగ్ కూడా తెలుసుకుంటే బాగుంటుంది అనే టైంలోని ఈ స్టోరీ నవదీప్కి చెప్పినప్పుడు, నవదీప్ ఈ కథ, ఈ క్యారెక్టర్ చాందినికి బాగా సెట్ అవుద్దేమో, బాగా ఆ క్యారెక్టర్ కొంచెం తనలాగే ఉంది అనేటప్పటికి ఆయన సినిమాలు అవి చూసి అబ్బే నాకేం అలా అనిపించట్లేదు అని, దాని తర్వాత సరే ఇదంతా కాదు అమ్మ ఇంటర్వ్యూలు చూద్దామని చెప్పి మన ఇంటర్వ్యూలు చూశారు. అరే ఇదేగా సౌమ్య, తినేగా మాకు కావాల్సిందని చెప్పి కాస్ట్ చేసుకున్నారు నన్ను. అండ్ ఈ సినిమాలో నేను కూడా ఫస్ట్ పోలీస్ క్యారెక్టర్ ఇది అది అంటే అబ్బా అసలు కన్ను పట్టుకుని మనం వస్తే అందరు గడగడలు ఆడిపోయి కింద నుంచి ఒక ఎలివేషన్ షాట్, పైనుంచి ఒక ఎలివేషన్ షాట్, అసలు హీరో అయిపోవచ్చు అనుకుని వస్తే స్టార్టింగ్లో లేదమ్మా బాగా వల్నరబుల్ క్యారెక్టర్, సార్ అని తిరుగుతూ ఉంటావు, తర్వాత ఆరుకుంటుంది అన్నారు. ఫస్ట్ హాఫ్ చెప్పేసింది. అయ్యో ఏం చెప్తున్నా బయటకు వచ్చేస్తుంది. యాక్చువల్లీ అదేంటో కంట్రోల్ ఉండట్లేదు. ఈ మధ్య బాగా కంఫర్టబుల్ అయిపోయాను మీడియా ముందు, జనాల ముందు, స్టేజ్ల మీద. ముందు అసలు ఆ కంఫర్ట్ ఉండేది కాదు. సో ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఆ కంఫర్ట్ బాగా ఎక్కువైపోయింది. మరి వరుసగా వచ్చినప్పుడు అలాగే ఉంటుంది. సరే ఈ సినిమా తప్పకుండా పాయింట్స్ బాగుంటాయి మీకు. తప్పకుండా జూన్ 14 వచ్చి థియేటర్స్లో ఈ సినిమా చూడండి. మీకు స్టేజ్ మీద ఎంత ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుందో దానికి ఒక రెట్టింపు ఎంటర్టైన్మెంట్ అయితే సినిమాలో ఉంటుంది. ఓకే, ప్లీజ్ డూ కమ్ వాచ్ ఏవం ఆన్ June 14. ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఫిల్మ్. ఐ విల్ బీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఈ పాత్రను నన్ను ఊహించుకున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చాందిని. నో ప్రాబ్లం. మీరు చెప్పాలనుకున్నదంతా టీజర్ ద్వారా, ట్రైలర్ ద్వారా మాకు అర్థమైంది. మేమైతే థియేటర్స్కి వచ్చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు సందీప్ రాజ్ గారి మాటలు వినేద్దాము. రిక్వెస్టింగ్ సందీప్ రాజ్ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. సో ఇందాక నుంచి వీళ్ళందరూ చెప్పిన మాటలేని నేను ఏదో ఇప్పుడు రివ్యూ చెప్పడానికి వచ్చాను అనుకుంటాను. అస్సలు రివ్యూ చెప్పాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలి అని అంటే, జనరల్గా మనం చాలా థ్రిల్లర్స్ కానీ మూవీస్ ఇవన్నీ చూసినప్పుడు ఒక హీరో ఫస్ట్ నుంచి అంతా చేసి లాస్ట్లో ఒక అమ్మాయిని కాపాడేసి
మనకి సినిమా నుంచి వెళ్ళేటప్పుడు అర్థమైద్ది, ఓకే ఇది ఒక మాస్ హీరో, ఒక అమ్మాయిల కోసం చేసిన సినిమా అది ఇది అని చెప్పి. ఏవం సినిమా విషయానికి వస్తే ఇక్కడ అమ్మాయి పోస్టర్ వేశారు, కానీ ఒక అమ్మాయి పోస్టర్ వేసి అబ్బాయిల కోసం తీసిన సినిమా ఇది. కరెక్ట్గా మొత్తం సమ్మరైజ్ చేస్తే అదే ఈ సినిమా. ఇది చెప్పచ్చు, ఇదేం లీక్ కాదు కదా. సో చాలా మంచి సినిమా. చూసినప్పుడు అంటే మళ్ళీ డెఫినెట్గా థియేటర్లో చూసాను, ఇప్పుడైతే నేను సీ స్పేస్లో చూశాను. చాలా బాగా అనిపించింది. ఇంటర్వెల్కి వచ్చిన ఒక సినిమాటిక్ హై కానీ, క్లైమాక్స్ ఆ ట్విస్ట్ కానీ, ఇదంతా జనరల్గా ఒక డైరెక్టర్ యొక్క సెన్సిబిలిటీస్, తన థాట్ ప్రాసెస్, ఇవన్నీ ఒక వాయిస్ ఆఫ్ ది డైరెక్టర్ అనేది మనకు ఒక లవ్ స్టోరీస్లో, డ్రామాస్లో వీటిలో కనిపిస్తుంటుంది. ఫర్ ది ఫస్ట్ టైం నేను ఒక థ్రిల్లర్లో చూసా ఒక డైరెక్టర్ సెన్సిబిలిటీస్ ఇంత బాగా బయటికి తన థాట్ ప్రాసెస్ ఉంటుందా అన్నది. ఎందుకనంటే మోర్ దాన్ రైటింగ్ అన్నిటికీ మించి తను చూస్తున్న విధానం, ఒక జెండర్ ఈక్వాలిటీ కానీ, ఒక జెండర్ విషయంలో ఒక డైరెక్టర్ చూస్తున్న విధానం చాలా బాగా అనిపించింది ఈ సినిమాలో. సో ఆ విషయంలోనే మీరు సక్సెస్ అయినట్టు. సో మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ ఆన్ పాయింట్. ఈ సినిమాకి కరెక్ట్ ఏదైతే ఏ మీటర్లో పడాలో అన్నీ అంత కరెక్ట్గా సెట్ అయినాయి. అండ్ కంగ్రాట్స్ నవదీప్ బ్రో ముందే. అండ్ చాందిని అందరూ ఆ ఏవిల్లో కానీ అందరూ చెప్పేటప్పుడు తన గురించి ఇంట్రడక్షన్లో ఒక కలర్ ఫోటో అనే సినిమా దగ్గర నుంచి తనకి మంచి వరుస విజయాలు ఇది అంటున్నారు. యాక్చువల్లీ ఏంటంటే బేసిక్గా నీ టైం ముందే స్టార్ట్ అయింది, అందులో రోల్ నెంబర్ 1 అది ఉంది అంతే, అంతకు మించి ఇంకెళ్ళలేదు. థ్యాంక్ యూ సో మచ్ నన్ను రోల్ నెంబర్ 1గా పెట్టినందుకు. ఈ సినిమాలో కూడా టూ మెనీ ఎమోషన్స్ కానీ, ఇందాక తను చెప్పినట్టు ఆ ఫస్ట్ అలా ఆ తర్వాత అలా, ఈ 2 క్యారెక్టర్లలో చాలా వేరియేషన్ చాలా బాగా చూపించింది. ఫైనల్గా అందరికీ ముందే బిగ్ కంగ్రాట్స్. చాలా మంచి సినిమా తీశారు. చూసిన వాడిగా చెప్తున్నా కాబట్టి చెప్తున్నా, చాలా మంచి సినిమా తీశారు. హ్యాపీగా ఈ 2 రోజులు మంచిగా ప్రమోషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ మనిషి గురించి చెప్పాలి. విశ్వక్ గారు ముఖ చిత్రం కలిసి పనిచేసాము, డబ్బులు ఎగ్గొట్టారు. అంటే నేను ఇవ్వాల్సిన వాడిని ఆయన ఎగ్గొట్టారు తీసుకోకుండా. ఎలాగంటే ఒక చిన్న సినిమా వాట్ ఎవర్, ఎవరన్నా వెళ్ళి ఒక హెల్ప్ కావాలి, నాకు ఒక క్యామియో చేసి పెట్టాలి, ఒక క్యారెక్టర్ ఉంది, ఇలా ఏం చెప్పినా కూడా ఓకే నేను ఇప్పటి వరకు జరిగింది చెప్తా. అయితే నాకు రేపటి గురించి తెలియదు, కానీ ఇప్పటి వరకు తను సపోర్ట్ చేస్తున్న విధానం అంటే ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్, ఒక స్టార్డమ్ చూస్తున్న యాక్టరు. నాకు తెలిసి ఇన్నిసార్లు ప్రసాద్ ల్యాబ్స్ చూసింది విశ్వకే అనుకుంటా. సో ఆ లెవెల్ ఆఫ్ సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు సినిమాలకి, చిన్న సినిమాలకు కానీ వాట్ ఎవర్ తన ఫ్రెండ్స్ అడిగితే వెంటనే వస్తారు. సో ఫైనల్గా ఒకటే నేను ముగించాలనుకుంటుంది ఏంటి అని అంటే, విశ్వక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూజింగ్ యువర్ స్టార్డమ్ వైజ్లీ. థ్యాంక్ యూ. సందీప్ గారు, మీ మాటల్లో సినిమా గురించి వింటుంటే ఎక్సైట్మెంట్